గుంటూరు మిర్చి యార్డ్లో కార్మికులు ఆందోళనకు దిగారు. మచ్చుకాయలు తీసుకువెళ్తున్నారంటూ కార్మికులపై దాడి చేయడం వివాదానికి దారితీసింది. కొన్నేళ్లుగా మచ్చుకాయలు తీసుకువెళ్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేదని కార్మికులు అంటున్నారు. కార్మికుడిపై దాడి చేయడం అమానుషంగా వ్యవహరించారంటూ బాధితుడు వసంతరావు వాపోయారు. రైతులు ఇచ్చిన మిరపకాయలు తీసుకున్నామే కానీ దొంగతనం చేయలేదన్నారు. మిర్చి యార్డ్ యాజమాన్యం చర్యలు బాధాకరమని చెప్పారు. మిర్చి యార్డ్లో ఉన్న గార్డులని తొలగించాలి అంటూ కార్మికులు డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్లో కార్మికులు ఆందోళనకు దిగారు. మచ్చికాయలు తీసుకువెళ్తున్నారంటూ కార్మికులపై దాడి చేయడం వివాదానికి దారితీసింది. కొన్నేళ్లుగా మచ్చికాయలు తీసుకువెళ్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేదని కార్మికులు చెబుతున్నారు. కార్మికుడిపై దాడి చేయడం అమానుష చర్య అని బాధితుడు వసంతరావు వాపోయారు. రైతులు ఇచ్చిన మిరపకాయలు తీసుకున్నామే కానీ దొంగతనం చేయలేదని చెప్తున్నారు. మిర్చి యార్డ్ యాజమాన్యం చర్యలు బాధాకరం అంటున్నారు. మిర్చి యార్డ్లో ఉన్న గార్డులను తొలగించాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, గుంటూరు మిర్చి యార్డ్లో ఈ మచ్చుకాయల వ్యవహారం అయితే తెరపై కూర్చుంది. కార్మికులు దానికి సంబంధించి ఆందోళన కొనసాగిస్తున్నారు. అంటే అక్కడ ఘర్షణ జరిగిందా? రైతులకి సంబంధించిన వాళ్ళు ఓకే అంటే అక్కడ యాజమాన్యం చర్యలు తీసుకుందా? ఏం జరిగింది? అందుక ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళనకు దిగడం జరిగింది. మత్స్యకాయలు తీసుకువెళ్లే కార్మికులపై సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత కొన్నేళ్లుగా మత్స్యకాయలు తీసుకెళ్తున్నా ఎవరు అభ్యంతరం చెప్పలేదని కార్మికులపై ఈ రోజు హఠాత్తుగా ఆ గార్డ్స్ దాడి చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఎవరైతే కార్మికుడిపై వసంతరావు అనే వ్యక్తిపై దాడి చేశారో వసంతరావు మాట్లాడుతూ రైతులు ఇచ్చిన మిరపకాయలు మేము తీసుకెళ్తున్నాము, ఎక్కడా దొంగతనం చేయలేదు. మిర్చి యార్డ్ యాజమాన్యం మాపై చర్యలు తీసుకోవటము, మిర్చి యార్డ్ లో ఉన్నటువంటి గార్డులు మాపై మ్యాన్ హ్యాండిల్ చేసి మా మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే మిర్చి యార్డ్కి వచ్చే మిరపకాయలలో పనికిరానివి అంటే ముచ్చుకాయలు అంటారు, ముచ్చుకాయలు ఉన్న వాటిని తీసుకెళ్లే వాటి విషయంలో చూసినట్లయితే గనక వాటిని అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు తీసుకొని వెళ్తుంటారు. అంటే రైతులే స్వయంగా ఇస్తే వాటిని తీసుకెళ్తుంటారు. కానీ అవి తీసుకెళ్తున్న సమయంలో గార్డులు కార్మికులపై దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా ఈ రోజు కార్మికులంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ గార్డులను వెంటనే తొలగించి మిర్చి యార్డ్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి, కార్మికులకి న్యాయం చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఇలా కొత్తగా దొంగతనం లేదా చెప్పకుండా తీసుకెళ్లారంటూ కూడా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులు ఎవరైనా కానీ రైతులు ఇచ్చిన కాయలను తీసుకెళ్తున్నా కానీ ఎక్కడా దొంగతనానికి పాల్పడతలేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. గార్డ్స్ ఎవరైతే కార్మికులపై దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కార్మికులు కోరడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.